అమ్మా, నాకు ఒక కథ చెప్పవా? చెప్తాను బంగారం. ఈరోజు మనం మహాభారతంలోని కృపాచార్యుడి జన్మ కథ చెప్పుకుందాము. ఒకప్పుడు శరద్వాన్ అనే మహర్షి ఉండేవాడు. ఆయన గొప్ప ఋషి గౌతమ మహర్షి కుమారుడు. అంగీరస వంశంలో జన్మించిన మహా తపస్వి. అరణ్యంలో కూర్చొని తీవ్రమైన ధ్యానం చేసేవాడు. కానీ ఆయనకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అది ధనుర్విద్యపై ఉన్న అమితమైన ఆసక్తి. ధ్యానం చేస్తున్నప్పటికీ విల్లు బాణాల గురించే ఆలోచించేవాడు. ధ్యానం చేస్తున్న విల్లు గురించి ఆలోచించాడా అమ్మా? అవును బంగారం, అంతగా ఇష్టం పెరిగింది. ధ్యానం చేస్తున్నప్పటికీ తన పక్కనే విల్లు బాణాలు ఉంచుకునేవాడు. కానీ ఒక మహా తపస్విగా మారాలంటే ఏ విషయం పైన కూడా ఇష్టం, ఆసక్తి, మమకారం ఉండకూడదు. అప్పుడు స్వర్గలోకంలో ఉన్న దేవేంద్రుడు అప్సరస జనపదిని పిలిచి, జనపది విను, శరద్వానుడు సరైన విధంగా తపస్సు చేయడం లేదు. ఎప్పుడూ బాణాలను పక్కన పెట్టుకొని వాటి పట్ల ఆసక్తితోనే తపస్సు చేస్తున్నాడు. ఇలా చేస్తే అతను ఎప్పటికీ మహాతపస్వి కాలేడు. గొప్ప వంశంలో జన్మించిన ఆయన ఇలా తప్పుగా తపస్సు చేయకూడదు. నువ్వు భూమి మీదికి వెళ్ళి ఆయన తపస్సు భంగం కలిగించు అని చెప్తాడు. జనపది భూమి మీదికి వచ్చి శరద్వానుడి దగ్గర నిలబడింది. కొద్దిసేపటికి ఆయన కళ్ళు తెరిచాడు. ఆమెను చూసిన క్షణంలో ఆయన ధ్యానం భంగమైంది. తన తప్పు గ్రహించి ఆయన తీవ్రంగా సిగ్గుపడ్డాడు. తన విల్లు బాణాలు పక్కన పెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జనపది కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. కానీ ఆ పవిత్ర స్థలంలో దివ్యంగా ఇద్దరు చిన్నపిల్లలు జన్మిస్తారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇదే సమయంలో గంగాదేవి శంతన మహారాజును విడిచి వెళ్ళిపోయింది. తనతో పాటు 8వ వసువైన దేవవ్రతుడు అంటే భీష్ముని కూడా తీసుకెళ్ళింది. అప్పుడు శంతనుని దగ్గర పిల్లలు లేరు. అదే సమయంలో శంతన మహారాజు అరణ్యంలోకి వెళ్తాడు. అప్పుడు ఈ ఇద్దరు చిన్న పిల్లలను చూస్తాడు. తన హృదయం కరిగిపోతుంది. వారిని తన రాజభవనానికి తీసుకెళ్తాడు. వారిని ఎంతో ప్రేమతో పెంచుతాడు. ఆ అబ్బాయికి కృప, ఆ అమ్మాయికి కృపి అని పేర్లు పెడతాడు. తన మహారాజుకి అను పిల్లలకి ఎప్పుడు నిజం తెలుస్తుందమ్మా? కొంతకాలం తర్వాత శరద్వాన్ మహర్షి తపస్సుతో గొప్ప జ్ఞానం సంపాదిస్తాడు. తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకొని పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాడు. రాజసభకు వస్తాడు. వచ్చి శంతన మహారాజుతో ఇలా అంటాడు, రాజా, ఈ పిల్లలు నా పిల్లలే అని ఇంతకుముందు జరిగిన కథ అంతా చెప్తాడు. శరద్వాన్ మహర్షి పిల్లలపై ప్రేమ ఉన్నప్పటికీ తన తపస్సు మార్గము ముఖ్యమని భావిస్తాడు. రాజా, వీరు నీ వద్దనే ఉండి మంచి విద్యలు అభ్యసించి ధర్మ మార్గంలో ఎదగాలని చెప్తాడు. శంతన మహారాజు కూడా ఆ పిల్లలను ఎంతో ప్రేమతో పెంచుతానని మాట ఇచ్చాడు. అలా శరద్వాన్ మహర్షి తన కర్తవ్యాన్ని పూర్తి చేసి మళ్ళీ అడవికి వెళ్ళి తన తపస్సును కొనసాగించాడు. ఆ తర్వాత కృప గొప్ప గురువుగా ఎదిగి కృపాచార్యుడుగా అయ్యాడు. ఆయన చిరంజీవి. కృపి ఏమో ద్రోణాచార్యుని వివాహం చేసుకొని వారికి పుట్టిన కుమారుడే అశ్వత్థామ. అమ్మా, చాలా బాగుంది కథ. చాలా కథలున్నాయి బంగారం, మరోసారి చెప్తాను.